ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అందరికి. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల పరిశుద్ధమైన నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత కృప చేత ఎంతో ప్రేమించి దయగల తండ్రి, ఎంతో ప్రశస్తమైన దినంలో మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చారు. స్తుతిస్తున్నాను తండ్రి, ఘనపరుస్తున్నాను. రాత్రంతా కాపాడే ఉదయకాల సమయం నుండి ఇంతవరకు నీ కరుణా హస్తం తోడుగా ఉంచి సజీవ లెక్కలో ఉంచారు. స్తుతిస్తున్నాను. చేరుకూడి వచ్చిన ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా రావాల్సినటువంటి వారిని ప్రభా మీరు త్వరపెట్టి నడిపించి మేమందరం కూడా కలిసి తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన నీ మాటలను ధ్యానం చేసుకొని వాటి సారంగా మా జీవితాలను అన్వయించుకుంటూ నా ప్రభా మాకు కావలసిన వాటి నిమిత్తమే నీ ఎద్ద నుండి అడిగి పొందుకునే రీతిలో ఉండేలాగున దయతో మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మీ సన్నిధానంలో ఇటు రీతిలో ప్రభా దేవా ఈ ఫోన్ ద్వారా ఈ ప్రార్థన గోపురంలో మమ్మల్ని జతపరిచిన విధానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను. దయతో ఈ సమయం ఆశీర్వాద కారణంగా చేయండి ప్రభా. చదవబడిన లేఖన సత్యాల మీద నీ అదృశ్యమైన హస్తం ఉంచి తండ్రి దేవాని జ్ఞానం చేత ఎలాగ మేము నా ప్రభా ఇందులో ఉన్న కొన్ని మాటలను మేము ధ్యానం చేసుకోవాలో కనికరం చూపుము. నిలబడుతున్న దాస్త్రాలను ఎంత నిష్ప్రయోజకురాలను మీరు ఎరుగుదురు ప్రభా. నా నోటికి నా ప్రభా నీ మాటలు అందించిన ఆయన నిశలో చాటు నన్ను మరుగుపరచు ప్రభా. దయగల తండ్రి ఎంత నిష్ప్రయోజకురాలని ప్రభా నీ జ్ఞానం చేత నన్ను కూడా నింపమని సాగిలి పడుతున్నాను తండ్రి. కానీ కనపడని రీతిగా అంధకార శక్తులు ప్రభాన్ని కృష్ణాలు గద్దిస్తూ బంధిస్తున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ నుండి విడిపించి ప్రభా నీ ఆత్మ సన్నిధి సంచారం మా అందరితో ఉంచు, మా హృదయాల్లో ఉంచు, మా కుటుంబంలో ఉంచు తండ్రి. అలాగను ప్రభా మేము వినే ప్రతి మాట ప్రకారము ప్రభా ప్రార్థించుట కొరకై నీ కృపను అనుగ్రహించుము. ఏదైతే విడిచిపెట్టాలో దయగ తండ్రి ఏదైతే కావాలని కోరుకోవాలో అవన్నీ కూడా మీ సన్నిధానంలో పొందుకోగలుగునట్లుగా దయతో జ్ఞాపకం చేసుకోమని సాగిలి పడుతున్నాను. ఫోన్ ద్వారా కానీ ఎలాంటి అంతరాయం కలగకోకుండా దయగల తండ్రి మీరు కనికరం చూపమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇటు రీతిలో సమకూర్చి మీ సన్నిధానంలో మమ్మల్ని ఐక్యపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆది అంతం ఉండమని సాగిలి పడుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఏ ఏ పరిస్థితుల గుండా నడిపించబడుతున్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నీవే. మీరే మాట్లాడి తండ్రి మమ్మల్ని ఆదరించే దేవుడు కాబట్టి కనికరం చూపి మహిమ ఘనత సత్య ప్రభావాలు పొందమని మీ దయగలిగిన నీ కృప కనికరము నైపుణ్యత కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన నామంనే హెచ్చిస్తూ ఆది అంతం ఉండమని వేడుకుంటూ ఏ స్పర్శుద్ధమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమలాడి బహువినియంతో ఏ నామంలో అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా రాధా సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఈ దినము దేవుడు మనకిచ్చిన భాగము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చదువుకున్నాము. ఇందులో ఉన్న మరి సారము 43 వచనాలు. ఇందులో ఇంతవరకు మనము సొలొమోను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సొలొమోను ఎంత గొప్ప మరి ప్రార్థనా పరుడు, ఆ ప్రార్థన ద్వారా ఎంత జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకునటానికై ఇతర దేశాల నుండి కూడా సేవా దేశపు రాణి అయితే అరణ్యం గుండా ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఎంతో బహుమానాలు తీసుకొస్తూ తన యొక్క జ్ఞానం నిమిత్తమై చూడటానికని వచ్చిన రీతిగా మనం గత మరి అధ్యాయాల్లో తెలుసుకున్నాము. మన ప్రియ సహోదరులు ఎన్నో రకాలుగా మరి సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దావీదు ఎంతో యుద్ధవీరుడు అయినప్పటికీ దావీదు కడుపున పుట్టిన బిడ్డ ద్వారానే ఆ మందిరము కట్టబడాలని చెప్పి ఆ మందిరము కట్టబడే విషయంలో సొలొమోను దహన బలులు అర్పిస్తూ తన ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన రీతిలో మనకు తెలుసు. ప్రత్యక్షమైన తర్వాత ఏం అడుగుతాడో అని చెప్పేసి దేవుడు పరీక్ష చేశాడు కాబట్టి కేవలము జ్ఞానమునే అడిగాడు. ఆ జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానం అంటే ఆయన తర్వాత గాని ఆయన ముందు గాని ఎవరు కూడా అలాంటి జ్ఞానం కలిగిన వారు లేరని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అంతేకాదు దావీదు ఎంతో యథార్థవంతుడై ఉండి తన పరిపాలన చేశాడు కాబట్టి దేవుడు దావీదు యొక్క మరి దావీదు హృదయాన్ని నా హృదయానుసారుడని అంటాడు దేవుడు దావీదుని. హృదయానుసారుడైన దావీదు విషయంలో దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడై ఉండి 36వ వచనము చూస్తే నా నామమును అక్కడ ఉండుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. అంటే ఎల్లప్పుడు కూడా దావీదును బట్టి
ఆ సింహాసనం మీద మరి ఆ గోత్రం ఉండాలి, ఆయన కడుపులో నుండి వచ్చిన వారే ఉండాలన్న రీతిలో అంత ఇష్టడై దేవుడు ఉంచాడు. కాబట్టి సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆ మందిరం కట్టబడే విషయంలో, నగరు కట్టబడే విషయంలో, ఫరో కుమార్తెకు ఒక మరి నగరు కట్టబడే విషయంలో, అలాగూ ఎన్నో రకాలుగా ఆ జ్ఞానాన్ని చూడటానికి వచ్చిన సేబాదేశ ప్రాణి కూడా అనేకమైన బహుమానాలు తీసుకొస్తూ ఉంది. అంతేకాకుండా వెండి అసలు ఎన్నికకే రాలేదంట. వెండిని వారు లెక్క చేయలేదు, కేవలం బంగారమే. అంటే ఎంత శ్రేష్టమైనవి. అలాగూ సొలొమోను మరి వాడబడుతూ వచ్చాడు, ఎంతో పొగడబడుతూ వచ్చాడు. దేశ దేశాల్లో ఆయన కీర్తి ఎంతో ప్రచురమైనది. మరి ఇంతవరకు మనము ఆయనకున్న గొప్పదనాన్ని గురించే తెలుసుకున్నాము. ఈ యొక్క అధ్యాయంలో ఏమనుంది ఇక్కడ దావీదు హృదయాన్ని అతని భార్యలు త్రిప్పివేశారంట. అంటే చాలా మంది సొలొమోను హృదయాన్ని అతని భార్యలు త్రిప్పివేశారంట. అంటే సొలొమోను ఎంత జ్ఞానవంతుడు! భార్యల ద్వారా తను మరి అభ్యంతరపరచబడిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు మొదటి వచనంలో వీళ్ళందరూ కూడా ఆ ఇతర దేవతలను తరట్టు తన హృదయ వారితో సహవాసం చేసేటట్లు సొలొమోనుని పురికొల్పారు. అంత గొప్ప మరి ఆ జ్ఞానం కలిగిన దావీదు సొలొమోను చిన్న విషయంలోనే తప్పిపోతూ వచ్చాడు. మనం కూడా అనుకుంటాము ఎంతో ప్రార్థన పరులమని, ఎంతో మరి వాక్యము మనకు తెలుసని. మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మరి వాక్యానుసారులమని మనం అనుకుంటూ ఉంటాము, కానీ అది దేవుని దృష్టిలో అది అంగీకారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం కూడా నడుచుకోవాలి. ఈ అమ్మోనీయులతో, ఏదోమీయులతో, మోయాబీయులతో మనం స్నేహం చేయకూడదు, దేవుడు ఖచ్చితంగా చెప్పున్నాడు. కానీ ఇక్కడ చూస్తే సొలొమోను వారితోనే స్నేహం చేశాడని చెప్పి మొట్టమొదటి వచనంలోనే ఉంది. ఇంకా చూస్తే 2వ వచనం, కామాతురత గలవాడై. చూడండి, కామాతురతగా తన హృదయంలో కొంచెమే, ఆ పులిపిండి కొంచెమే ముద్దంతా పులిసిన రీతిలో ఉండినట్లుగా తన హృదయంలో కొంచెం అవివేకము, ఆ కొంచెం అవివేకమే అంత జ్ఞానవంతుడు. దేశాలు ప్రసిద్ధి చెందాడు. ఆయన చేసిన తీర్పులు ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఆ పనివారిని చూసి, భోజనం మనం చూసాం కదా నిన్నటి కాలంలో, నిన్న సమయంలో ఆయన భోజనపు బల్ల చుట్టూ అక్కడ ఉండే పనివారు కూడా ఎలా ప్రవర్తించారో అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు. అంటే అంత జ్ఞానవంతుడు ఆయన. కొంచెము హృదయంలో కామాతురత, కొంచెము పులిపిండి, కొంచెం ఏదైనా గాని ఆలోచన విషయంలో మనము చెడిపోయే వారంగా ఉంటాం. కాబట్టి సొలొమోనుని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం సరి చేసుకుందాం. ఎక్కడ మనలో కొంచెం ఉన్నదో ఖచ్చితంగా ఉంటది, ఎందుకంటే మానవులం. రోమాపత్రిక 11:3 ఉంది. ఏమని? నీతిమంతుడు 3:11 ఉంది. నీతిమంతుడు లేడు అక్కడ కూడా లేడు, గ్రహించి వాడు ఎవరు లేరు. అంటే మానవులంగా జన్మనెత్తిన వారు మనం నీతిమంతులము కాము. కాబట్టి ఈ సొలొమోను కొంచెం కామాతురత గలవాడై ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు. దేవుని దగ్గర నుండి కూడా తన హృదయం త్రిప్పివేసుకున్న వాడిగా ఉన్నాడు అనమాట. 4వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 రాజులు 11:4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. ఇక్కడ చూస్తే దావీదు ఎంతో యథార్థవంతుడు. కానీ తను యుద్ధాలు చేసి తన చేతులు రక్తంతో ఉన్నాయి కాబట్టి నువ్వు మందిరం కట్టించొద్దు అని దేవుడు నీ కడుపున పుట్టిన నీ బిడ్డ కట్టిస్తాడని చెప్పి సొలొమోనుని కోరుకున్నాడు. కోరుకొని సొలొమోను యొక్క కీర్తిని దేశాలు వ్యాపించేటట్లు చేశాడు. కేవలం దావీదుని పట్టే. ఇక్కడ దావీదు వలె అని ఉంది చూడండి. ఇక్కడ దావీదు వలె సొలొమోను హృదయము యథార్థంగా లేదంట. ఇతర దేవతలతో తిరిగిపోయాడు ఆయన, కామాతురత గలవాడైపోయాడు. కాబట్టి తొలగిపోయాడు అనమాట. తొలగిపోతూ దేవుడు హెచ్చరించాడు. 6వ వచనంలో, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తన తండ్రి అయిన దావీదు గురించే. మొట్టమొదటి తన తండ్రి అయినా అని ఉంది.
డైరెక్ట్ గా సొలొమోనుని రాయలేదు, తన తండ్రి అయిన దావీదు. అంటే దావీదు అంత యథార్థవంతుడు కాబట్టి ప్రతి పదంలో కూడా దావీదుని పేరుని పెట్టి ఆ తర్వాత సొలొమోను అని చెప్పేసేసి పరిశుద్ధ దేవుడు రాయించి పెట్టాడనమాట. మనం కూడా మన హృదయంలో ఏ కామాతురత కానీ ఇతర దేవతల వైపు తిరిగిన ఏ మనస్సు కానీ ఉంటే దాన్ని మనము త్రిప్పుకోవాలి, దాని నుండి మనము వైదొలిగిపోవాలి, పక్కకు వచ్చేయాలి. అది లేకోకుండా ప్రభా ఇది నాలో ఉంది తీసివేయమని అడిగే రీతిలో ఉండాలి మనం. ఇక్కడ చూస్తే 8వ వచనంలో తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను నర్పించుచుండిన పరస్త్రీలను తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. కేవలం తన భార్యలను సంతోష పెట్టాలని, దేవుణ్ణి సంతోష పెట్టే రీతిలో ఉండాలి మనం. మన మాటలే గాని మన క్రియలే గాని ఏవైనా కానీ దేవుని సంతోష పెట్టే రీతిలో ఉండాలి, గాని తన భార్యలను సంతోష పెట్టే రీతిలో ఉండునట్లుగా ఆ దేవతల వైపు తిరిగాడు ఆయన. కొంచెమే ఇది, ఆయన అసలు కీర్తిని గురించి ఆలోచించలేదు. ఆయన కోసం వచ్చిన వారు ఎంత న్యాయమైన పరిపాలన చేశాడు ఆయన. తల్లి కూడా ఒక మనవి చేయటానికి వస్తే తల్లి మాట కూడా వినలా. 2 స్త్రీలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ మనకు తెలిసినయే. ఎంతో చక్కగా వారికి న్యాయం చేసిన వాడిగా ఉన్నాడు. సొలొమోను ఆ సేబాదేశ ప్రాణి కూడా ఎంతో ఆశ్చర్యపోయింది. అసలు ఆశ్చర్యం అంటే ఏంటి? ఏదైనా మనం ఎప్పుడు చూడకున్నది ఏదైనా మనం అది చూస్తే ఎంతో ఆశ్చర్యం మనకు. అలాంటి ఆశ్చర్యం సొలొమోను ద్వారా పొందింది. కానీ చిన్న విషయంలో ఆయన వైదొలిగిపోయిన వాడిగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నది చిన్నది ఏదైనా వస్తుంది కంపల్సరిగా. మానవ రూపంలో మనం ఉన్నాం కాబట్టి వస్తుంది, సరి చేసుకోవాలి. వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎదుట ఉంచినప్పుడు, అందులో ఉన్న మాట ఏదైనా వచ్చినప్పుడు మనం అది కంపల్సరిగా మనం సరి చేసుకోవటానికి మన చెవి దగ్గరకు వస్తుంది. ఈ రోజు మనము ఇట్లా ఉన్నామంటే ఆయన చిత్తంలో ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి మన దగ్గరకు వస్తుంది ఆ మాట. కాబట్టి మనము సరి చేసుకున్న వారిగా ఉండాలి. ఇంకొక వచనం నాకు చదివి సహాయం చేయండి. 1 రాజులు 11వ అధ్యాయము 10వ వచనము. 10, 11 కూడా చదివి సహాయం చేయండి. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చి హీరాము ఓడలను, ఓఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా చదువుతున్నారా. 1 రాజులు 10, 11, 10. ఓకే. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నువ్వు ఆచరింపకపోవుట నేను గైకొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. ఇక్కడ చూస్తే సొలొమోనుని గద్దిస్తా ఉన్నాడు దేవుడు. అట్లా తిరగకు, అట్లా చెయ్యకు అని చెప్పేసేసి దేవుడు చెప్తా ఉన్నా కూడా ఆయన దేవుని మాటనే లక్ష్య పెట్టలే. ఆయన ఆజ్ఞని గై కొనగా పోగా అని ఉంది 10వ వచనంలో. నువ్వు ఇతర దేవతలు తిరగొద్దు అని చెప్తున్నా కానీ అతని మాటలను గైకొనకపోగా యెహోవా మీదనే యెహోవా సొలొమోను మీద కోపగించుకునేటట్లు ఆయన చర్యల ద్వారా అట్లా తన పనులు అలా అయిపోయినాయి అన్నమాట. అంటే దేవునికే కోపం తెప్పించిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడైతే సొలొమోను చూస్తే జాలేసింది దేవునికి, ఎంతో కనికరం గలవాడే, జ్ఞానం ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూస్తే దేవునికే కోపం వచ్చేలాగా తను ప్రవర్తిస్తున్నాడు. వద్దు అట్లా చేయొద్దంటే అలాగే చేస్తూ వస్తున్నాడు. అయితే ఇంకేం చేస్తాడు? దేవునికి కోపం వచ్చింది, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అని చెప్పేసి ఇక దేవుడు మరి చెప్పిన వారిగా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక రాజు, ఒక ఏదైనా అధ్యక్షత పదవి, అంతేకాదు మనం ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో మనము అధికారంలోకి రావాలంటే తను ఎలా ఉండాలో ఒకసారి మనము చూసుకుందాం రండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు ఒకసారి చదివి ఎవరైనా సహాయం చేయండి. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయమును నేరము మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును.
అయితే ఎవరైతే రాజే గాని పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే అధికారిగా ఉండాలో ఆయన ఎలా ఉండాలంట? నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, దుర్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గల వాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చును. ఇక్కడ చూస్తే ఆయన ఏకపత్ని పురుషుడు కాడు. అసలు ఆయనకి ఇక అది వైదొలిగిపోయింది. ఇక అంతే. దేవుడు ఆయన హెచ్చరిస్తున్నా గాని ఆయన అట్టి రీతిలో ఉండకోకుండా దేవుని మాటనే లక్ష్య చేయకోకుండా ఉంటే ఇంకెలాగో ఆయన రాజుగా ఉంటాడు? అక్కడే వైదొలిగిపోయాడు. ఏకపత్ని పురుషుడు కాదు, చాలా మంది భార్యలని చేసుకున్నాడు. అంతేకాదు తన హృదయాన్ని త్రిప్పివేశారు. తన భార్యలు ఆయన హృదయాన్ని త్రిప్పివేశారు. మరి ఇక్కడ చూస్తే ఆయన వైదొలిగిపోయిన వాడిగానే ఉన్నాడని దేవుని వాక్యంలో మనము గ్రహించుకోవచ్చు. మన విషయంలో కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రతి ఆజ్ఞలో మనం ఎక్కడెక్కడ కోల్పోయాము, మన హృదయాన్ని కూడా ఈ వాక్యానుసారంగా సరి చేసుకుందాం. రండి ఇంకొక వచనం చదువుకుందాము. మరి సొలొమోను మోయాబీలతో వారితో ఫస్ట్ వచనంలో మోయాబీలతో, ఏదోమీయులతో, అమ్మోనీయులతో స్నేహం చేయొద్దంటే వాళ్ళతో కూడా స్నేహం చేశాడు. మరి అది కూడా తప్పే కదా. కాబట్టి రండి ఇంకొక వచనం చదువుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 36 నుండి 38 వరకు చదువుకుందాము. అక్కడ కూడా ఈ అమ్మోనీయులు మోయాబీలతో స్నేహం చేయొద్దని ఉంటది. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. చిన్నదాన్ని కూడా కుమారుని కని వానికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్నామీ అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడను. ఇక్కడ చూస్తే తండ్రి వలన కలిగిన సంతానము ఈ అమ్మోనీయులు, మోయాబీయులు కాబట్టి 10 తరాల వరకు కూడా దేవుని మందిరంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, అసలు రాకూడదు. కానీ ఇక్కడ సొలొమోను ఏం చేశాడు? వాళ్లతోనే స్నేహం చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఏదైతే చేయకూడదని అన్నాడో అందులో ఏలు పెట్టిన వాడిగా ఉన్నాడు. మనం కూడా అబద్ధం ఆడొద్దు అని ఉంటది. ఏదో చిన్న విషయానికి మన ఇంట్లోనే ఏదో పెద్ద పెద్ద అబద్ధాలను కాదు, పిల్లల విషయంలోనే అదే నాకు కావాలని అంటే వాళ్ళ విషయంలోనే ఏదో ఒకటి చెప్తాం, అది కాదు ఇది కాదు అది అని. అంటే మానవ రూపంలో మనం ఉన్నాం కాబట్టి చిన్న చిన్న విషయానికే వైదొలిగిపోయే వారంగా ఉన్నామన్నమాట. సొలొమోను కూడా ఆ మోయాబీలు, అమ్మోనీలు వాటితో స్నేహం చేయకూడదు. 10 ఆజ్ఞల్లో కూడా ఉంటది. ఇతర దేవతలను మనం పూజించకూడదు, ఆకాశం కింద కాని భూమి మీద కాని ఏ విగ్రహాన్ని మీరు పెట్టుకోకూడదు అని చెప్పేసేసి ఉంటది. గాని సొలొమోను ఏం చేశాడు? తన భార్యలు ఎటు త్రిప్పితే అటు తిరుగుతా, వాటిని పూజిస్తా, వాటి బలిపీఠాలు కడతా, దేవుడు హెచ్చరించినా గాని దేవుని మాటను లక్ష్య చేయని వాడిగా ఉండి దేవునికే కోపం పుట్టించిన వాడిగా ఉన్నారు. మన క్రియల ద్వారా కూడా మనము దినమునకు ఎన్నిసార్లు కోపం పుట్టిస్తున్నామో సరి చేసుకుందాం. ప్రభువా, నేను ఎన్నిసార్లు కోపం పుట్టిస్తున్నానో నీకు. ఎంతో జ్ఞానవంతుడు ఆయన. ఒక మనిషిలో మంచి చెడు అన్ని కూడా అది మనిషి ఆత్మకే గాని అది దేవుని ఆత్మకు తెలుసు. మన హృదయంలో ఏదైతే ఉన్నదో మనకు కూడా తెలుసు. ఏదైతే మనం ఆలోచిస్తున్నామో అది మనకే తెలుసు కానీ ఎదుటి వాళ్ళకి తెలియదు. అంటే హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు ఒక్కడే. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడై ఉండి కూడా చిన్న చిన్న విషయాలకు తప్పిపడు ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందినవాడు. ఆయన లాంటి వారు ఎవరు లేరు. చిన్న చిన్న విషయాలకు వైదొలిగిపోయి ఈ దేవుడు ఇచ్చిన చిన్న చిన్న ఆజ్ఞల్లో తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. మోయాబీలతో, అమ్మోనీయులతో స్నేహం చేయొద్దంటే వాటితోనే స్నేహం చేస్తా. అధ్యక్ష పదవిని అవలంబించేవాడు ఎలా ఉండాలి? నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడుగా, అబద్ధమాడని వాడుగా, ఎంతో నేరం మోపబడని వాడిగా ఉండాలి. ఈయన చూస్తే ఇవన్నీ నేరాలే, దేవుడే మోపుతున్నాడు. వద్దు, నువ్వు అలా చేయొద్దు అని అంటే దేవుని మాటనే ధిక్కరించిన వాడిగా ఉన్నాడు. మన జీవితంలో మనము సరి చేసుకుందాం. మానవ రూపంలో ఉన్నాం కదా ప్రభువా, క్షమించు, ఎక్కడ తప్పిపోతున్నామో దినమునకు లెక్కలేని వారు అని చెప్పి మనము సరి చేసుకునే రీతిలో ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. రండి ఇంకొక వచనం మనము చదువుకుందాము. యథార్థులం కాకపోతే దేవుని సన్నిధానంలో మరి మన ప్రార్థనే గాని మన మాటలే గాని దేవుడు వినడు. కాబట్టి మనము యథార్థంగా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఏదైనప్పటికీ ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే సామెతలు 28:13 ఉంటది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. మనం
దేవుని యొద్ద నుండి వచ్చే కనికరాన్ని పొందే రీతిలో మనము ఉండాలి. అంతేకాకుండా సొలొమోను హృదయం ఎలా ఉందంటే అసలు చాలా విపరీతంగా పరిగెడుతుంది అనమాట. ఎటు పడితే అటు పరిగెడుతుంది. ఈ హృదయాన్ని మరి ఎలా దాన్ని కంట్రోల్ చేసేది ఎలా? దేవుని సన్నిధానంలోనే దేవునికి మాత్రమే సాధ్యం. అందుకే హృదయ పరిశోధకుడు యెహోవాయే అని ఉంది వాక్యము. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? యెహోవాయే. దాన్ని కలగజేసింది యెహోవాయే కాబట్టి దాన్ని గ్రహించేది యెహోవాయే. సొలొమోను యొక్క హృదయం స్థిరమైనదిగా లేదు, దేవుని వైపు లేదు, దేవుని వైపు నుండి వైదొలిగిపోయింది, త్రిప్పబడింది, వద్దన పని చేస్తూ అన్ని విషయాల్లో పడిపోయిన వాడిగా ఉన్నాడు. తన హృదయం ఎలా ఉందంటే, రండి ఇంకొక వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. సాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అంచుకొనలేని వాడును అంతే. సాకారం లేక అయిపోయాడు సొలొమోను. సపోజ్ ఒక ఇంటికి ఇల్లు కట్టిస్తాం ఎంతో చక్కగా, చుట్టూ ప్రహరీ లేకపోతే అన్ని ఆవులు మరి మేకలు అన్ని వచ్చేస్తాయి లోపలికి. ప్రాకారం లేకపోతే ఏమున్నది? అన్ని వచ్చేస్తాయి. మన హృదయం కూడా అంతే. ప్రాకారం చుట్టూ ఉంటేనే దానికి ఒక గేట్ పెడతాం, ఆ గేటుకు ఒక గుమ్మం పెట్టి పెద్ద ఇల్లు, చిన్న గుమ్మమే పెడతాం. ఒక కారు పట్టెంతో, మనిషి బండి పట్టెంతో పెడతాం. 2 గేట్లు, ఒక గేటో పెడతాం. ఎందుకని? అంత పెద్ద ఇంటికి ప్రాకారం చుట్టూ కట్టి దానికి ఆ గేటు అది పెట్టకపోతే అన్ని జంతువులే గాని ఏవైనా వచ్చేస్తాయి. దానికి భద్రత లేదు. మన హృదయాన్ని ప్రాకారం, దేవుని అనే ప్రాకారంతో మనం కంచె కట్టుకోవాలి. ప్రభా, నా హృదయ పరిశోధకుడు నీవు, దాన్ని సరిచేయి అని చెప్పేసి మనము దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుని అడిగి పొందుకునే రీతిలో ఉండాలని సొలొమోను యొక్క తన హృదయం త్రిప్పబడుట ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రాకారముల పురము వలె మన హృదయం ఉండాలి గాని ప్రాకారం లేక పాడైన పురం వలె మనము ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన హృదయానికి ప్రాకారం వేయి ప్రభా అని దేవుని దగ్గర నుండి అడిగి పొందుకున్నాం. మనం వేయలేం కదా, హృదయాన్ని మనం ప్రాకారంతో మనం కట్టుకోలేం కదా. దేవుని దగ్గర అడిగితేనే అది వస్తుంది. కాబట్టి మనము దేవుని దగ్గర అడిగి పొందుకునే రీతిలో ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకుందాము. 1 పేతురు పత్రిక 3:18. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనకు చెప్తాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ ఏమని ఉందంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అది ఇక్కడ ఏంటి? ప్రభు కన్నులు నీతిగా ఉంటే చూస్తది, చెవులు యథార్థంగా ఉంటే చూస్తది. కాబట్టి ఇక్కడ యథార్థంగా లేడు సొలొమోను, తప్పిపోయాడు. ప్రాకారం లేని పురము ఎట్లాగా మరి అన్ని వచ్చేస్తుందియో తన ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన. మనం కూడా అంతే. ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనలో విడవబడుతున్నామా? ప్రాకారం వేసుకుందాం హృదయానికి. అంతేకాదు, ప్రభు కన్నులంట నీతిమంతుల మీద ఉంటది. దేవుడు మనల్ని నీతిగా తీర్చాడు. దేవుడు ఏ రోజు మనల్ని సంధించాడో, ప్రభువా నన్ను క్షమించమని మనం ఏ రోజు అడిగామో ఆ రోజే మనల్ని దేవుడు నీతిగా తీర్చాడు. నీతిగా తీర్చి నీతిగా బ్రతకమని అంటున్నాడు. ఎక్కడెక్కడ నీతిని కోల్పోతున్నాం? ప్రతి దినము మనల్ని మనం సరి చేసుకోవాలి. ఉదయము సాయంత్రము, ప్రభా నా నీతి నేను ఎక్కడ కోల్పోయాను ప్రభా? నా చెవులు, మరి నీ చెవులు నా ప్రార్థనకు ఉంటవి కదా. నేను నీతిగా ఉంటే చెవులు ఉంటాయి, లేకపోతే ఉంటాయా? కాబట్టి మనము దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుండి మన ప్రార్థన దేవుని సన్నిధానానికి వినేటట్లు మనం చేసుకోవాలి. కీడు చేయ వారికి విరోధంగా ఉన్నదంట. మనం కీడు చేస్తున్నామా, మేలు చేస్తున్నామా? మన క్రియల ద్వారానే ఎవరు కూడా ఏ మనుషుని గురించి సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు, క్రియలే బయలుపరుస్తా ఉంటాయి. కాబట్టి దేవుడు ఎంత యథార్థవంతుడు, ఆయన యథార్థంగా తన బిడ్డలు కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం కూడా మన పిల్లలు చక్కగా నడుచుకోవాలంటే ఎంత ఇష్టమో. ఏదైనా మాట విన్నారనుకో, చక్కగా మాట విన్నారండి,
ఈ పని చెప్తే ఆ పని అప్పటికప్పుడే చేసేస్తారు అని అనుకుంటా ఉంటాం మనం. మానవులమైన మనమే అట్లా ఉంటే ఇంకా దేవుడు, ఇంకా యథార్థవంతుడు కదా దేవుడు. కాబట్టి నీతిమంతుల మీద ఆయన చెవులు ఉంటాయి, వారు చేసే ప్రార్థనల వైపే ఆయన వింటా ఉంటాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో యథార్థత కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. రండి ఇంకొక వచనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. ఇర్మియా గ్రంథము 2:27. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయుదురు. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి కూడా పాపం చేశారు. ఏమని? వారు ముఖం తిప్పుకోవాలి దేవుని వైపు, కానీ వీపును తిప్పుతున్నారు. మనం ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా వీపునే చూపించాము ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆదివారాలే గాని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు వీపును చూపిస్తున్నామా, ముఖాన్ని చూపిస్తున్నామా? దేవుని మందిరానికి వెళ్ళకపోతే వీపునే చూపిస్తాం, దేవుని సన్నిధానానికి వెళ్తే మన ముఖము మన కనిపిస్తది. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, నీ స్వరాన్ని వినబడనిమ్ము, నీ ముఖాన్ని కనబడనిమ్ము. మన ముఖము మన స్వరము దేవుని సన్నిధానంలో వినిపిస్తుందా? దేవుని మందిరంలో వినిపిస్తుందా? వీపును చూపిస్తున్నామా? వీపును చూపించి కూడా మనం అనుకుంటాము, ఆపద ఏదైనా వచ్చిందనుకో, ప్రభా నాకెందుకు ఇలా చేసావు, నన్ను అసలు నువ్వు చూస్తున్నావా అని అనుకుంటాం మనం. అంటే నేను కూడా ఎన్నోసార్లు ఏడ్చిన దాన్ని. దేవునికి ఇష్టమైన పనులు చేయక, దేవునికి ఇష్టమైన పనులు ఆయన చేస్తున్నాడా? చెయ్యట్లేదు. వాళ్ళతో స్నేహం చేయొద్దంటే వాళ్ళతో స్నేహము, లోకం వద్దు మనకంటే లోకమే నాలో. తన భార్యలో ఏదైతే ఎడు తిప్పుతున్నారో అటు తిరుగుతున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ వైపు లేడు. అయినా గాని దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు అట్లా చెయ్యొద్దని నాన్న, దాన్నే చేస్తా. దేవునికి కోపం పుట్టించే వాడికి లాగానే ఉన్నాడు. అంటే మనం రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు మనం కోపం పెట్టిస్తున్నాం దేవునికి, ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధానంలో వైదొలిగిపోతూ ఉన్నాము. సరి చేసుకుందాం ప్రభా. వీపుని చూపిస్తూ కూడా, దేవుని వైపు వెళ్ళకోకుండా వీపుని చూపిస్తూ కూడా, ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఇంక ప్రభా నాకు సహాయం చేయండి, నన్ను మర్చిపోయావా అని అనేవారిగా ఉంటాం మనం. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, నువ్వు వీపును చూపిస్తూ కూడా నా ప్రార్థన ఆలకించవా, నన్ను చూడవా అని చెప్పేసేసి నువ్వు అంటున్నావే అని చెప్పి 28లో నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నవి? ఇప్పుడు సొలొమోనుని మనం అడగొచ్చు, దేవుడు నువ్వు చేసుకున్నావు కదా, నువ్వు విగ్రహాలకు బలిస్తున్నావు కదా, ఆ దేవతలు ఎక్కడున్నవి? నీ ఆపత్కాలంలో అవి నిన్ను రక్షిస్తే ఏమో ఒకసారి చూడు అని అడిగే రీతిగానే ఉంటాడు కదా దేవుడు మనల్ని. మనం కూడా అలాగా ప్రశ్న వేయబడిన వారంగానే ఉన్నాము. మనకొచ్చే శ్రమల్లో, మనకొచ్చే ఇరుకుల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో అలాంటి వారమే మనము. యూదా అని అంటున్నాడు ఇక్కడ. యూదా అంటే స్తుతి. ఏది? నీ పట్టణములేనో నీ దేవతలెన్నో కదా. ఎన్ని దేవతలను చేసుకొని మనము విగ్రహంలో, మన హృదయంలో డబ్బు దేవత, బంగారం దేవత, పిల్లలు దేవత, ఇల్లు దేవత, ఇవన్నీ దేవతలే. అది నన్ను నేను కూడా సరి చేసుకోవాలి. ఏదో చెప్తున్నాను గొప్ప అని కాదు, నా విషయంలో కూడా ఇవన్నీ దేవతలే మనలో. ఈ విగ్రహాలు, ఈ దేవతలన్నీ పెట్టుకొని ఎంతో కీర్తి ఇచ్చాడు దేవుడు. రక్షించబడిన తొలి దినాల్లో మనం ఎలా ఉన్నామండి? వెళ్ళాలంటే ఇల్లు, పిల్లలు అవన్నీ కూడా చక్క పెట్టుకొని పరిగెత్తే వాళ్ళం. ఉందా ఈ ఆసక్తి ఇప్పటికీను మనలో? సరి చేసుకుందాం, మనం దేవుని సన్నిధానంలో అడుగుదాం. మరి ఇవన్నీ కూడా ఎంత చక్కగా దేవుడు గద్దిస్తున్నాడు. ఎన్నిసార్లు వీపును త్రిప్పాము, ముఖాన్ని త్రిప్పామా, వీపును తిప్పామా చూసుకుందాం. అయినా గాని ఏదైనా ఆపద వస్తే మరలా దేవుడే కావాలి కదా, ఆయన నుండి దూరంగా వెళ్ళలేం కదా. మీరు అట్లా అంటున్నారే, మరి నువ్వు ఆపత్కాలంలో నిన్ను రక్షించునేమో, అవి నువ్వు పూజించినవి నిన్ను రక్షిస్తాయేమో అని అంటున్నాడు దేవుడు. మనకు కూడా ప్రశ్న వేసేవాడు గాని ఉంటారు. కాబట్టి మనము సరి చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనము సరి చేసుకుందాం. మన దేవుడు మన నిమిత్తమై ఆయన ఎంతగా పాటుపడ్డాడో ఒకసారి చూద్దాం రండి. విలాప వాక్యము 3వ అధ్యాయము 30వ వచనము.
అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను. ఇక్కడ చూస్తే మన కొరకు దేవుడు చెంపను అప్పగించుకున్నాడండి, కొట్టువానికి వీపును అప్పగించుకున్నాడు, నాగలి చాళ్ల వలె దున్నబడ్డాడు. మనం ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళకోకుండా వీపును చూపించినా ఆయన వీపుని కొరడా చాళ్ల వలె దున్నబడ్డాడు. ఆయన చెంపలు మన కొరకై అట్లాగ నలగగొట్టబడ్డాయి. ఆయన విడనాడా దేవుడు 31లో ప్రభు సర్వకాలము విడనాడడు, విడిచిపెట్టలేదు. మన కోసం ఆయన ఎంత గాయం పొందినా కూడా మనకి ఆయన మేలు చేసేవాడిగానే ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం సరి చేసుకుందాం. ఎప్పుడు కూడా వీపును త్రిప్పేవారిగా మనం ఉండొద్దు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మాత్రమే మనం చేసే రీతిలో ఉందాం. ఇంకొక వచనం చదువుకుందాము. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. హోషేయ 7:8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పువేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. తల మీద వెంట్రుకలు చాలమ్మా. తల మీద వెంట్రుకలు మనకు వచ్చిన అద్దంలో చూస్తేనే తెలుస్తుంది, కానీ మనం చూసుకోగలమా? చూసుకోలేము. ఎఫ్రాయిం అంట అన్యజనులతో కలిసిపోయాడంట. మనం కలిసిపోయామా? ఎక్కడెక్కడ కలిసిపోయాము? మాటల్లో కలిసిపోయామా? చూపుల్లో కలిసిపోయామా? హృదయ ఆలోచనలో కలిసిపోయామా? ప్రభువా, వీటన్నిటిని సరిచేసేది నీవే. ఎక్కడ నేను తప్పిపోయాను, నన్ను సరిచేయి అని దేవుని సన్నిధానంలో మనం అడిగే రీతిలో ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిముని ఎట్లాగైతే హెచ్చరిస్తున్నాడో మన పేరు పెట్టుకుందాం. అక్కడ ఎఫ్రాయిం పక్కన మన పేరు పెట్టుకుంటే మన హృదయం ఎక్కడ త్రిప్పబడిందో మనకు అర్థమవుతుంది. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడంట. అక్కడ ఎవరునూ త్రిప్పవేయని అప్పము వంటి వాడైపోయాడంట ఆయన. అన్యజనులంట అతని బలమును మృంగివేసిన అది అతనికి తెలియలేదు. అన్యజనులతో మనం స్నేహం చేసినప్పుడు మన బలాన్ని వారు లాగివేసుకుంటారంట, మింగివేస్తారంట. అది మనకు తెలియదు. ఎలాగ మన తల మీద తల వెంట్రుకలు వస్తే అవి మనం చూసుకోలేమో, అద్దంలో చూస్తేనే తెలుస్తుంది. ఎవరైనా చెప్తే తెలుస్తుంది. మనకు తెలుస్తుందా? మన తలను మనం చూసుకోగలమా? మనకు తెలియదు. అన్యజనులతో స్నేహం చేస్తే మనం బలం పోయేది కూడా మనకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధానంలో మనల్ని మనం అప్పగించుకుందాం. ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నట్టు మన పేరు పెట్టుకొని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అన్యజనులతో స్నేహం చేసి నీ బలాన్ని పోగొట్టుకున్నావు నువ్వు. ఎవరు త్రిప్పివేయని అప్పం వంటి వారు అయిపోయాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉన్నాము ఒకసారి సరి చేసుకుందాము. మనం ఏ రీతిగా నడుచుకుంటున్నామో ఒకసారి సరి చేసుకుందాము. రండి, చివరిగా ఒక వచనం చదువుకుందాము. ఎజ్రా 6:12. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. దాని ఛార్జింగ్ ఎలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఇక్కడ చూస్తే మరి ఎజ్రా వారు చేసిన ప్రార్థన ఉపవాసంతో, ఒక చేతులతో ఆయుధము, ఒక చేత్తో మరి వారు ఎంతో మందిరాన్ని కట్టిన వారిగా ఉన్నారు. ఒక చేత్తో ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళు. అలాగూ మందిరాన్ని కడితే ఒక చేత్తో మందిరం కడుతూ ఒక చేత్తో ఆయుధాలు పట్టుకుని వాళ్ళు ఉన్న రీతిలో ఇక్కడ దేవుడు వారు చేసిన ప్రార్థనకు ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై, దేవుని మందిర పని విషయంలో వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేసెను. దేవుని వైపు మన హృదయం త్రిప్పినప్పుడు మనల్ని సంతోషింపచేసే దేవుడుగా ఉన్నాడు. ఎజ్రా దినాల్లో వారు మందిరం కట్టబడే విషయంలో అన్యరాజు యొక్క హృదయాన్ని త్రిప్పేశాడు దేవుడు. అష్షూరు రాజు హృదయాన్ని త్రిప్పేశాడు. మందిరం కట్టబడే విషయంలో సాయం చేయడానికి త్రిప్పేశాడు.
మరి మన హృదయాన్ని కూడా దేవుని వైపు మనం త్రిప్పినప్పుడు సంతోషింప చేస్తాడు. ఎజ్రా తన పనివారు ఆ మందిరం కట్టబడే విషయంలో ఏ రీతిగా దేవుడే అశ్వరాజు హృదయాన్ని త్రిప్పినాడో మనము దేవుని వైపు తిరిగినప్పుడు మనల్ని ఆనందింప చేసే రీతిలో ఉంటాడని దేవుడు యుద్ధకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. తిరుగుదామా ఆయన వైపు. సొలొమోను వైదొలిగిపోయాడు, వద్దన్న పని చేశాడు, దేవుని కోపం పుట్టించాడు. అయినా తిరిగి ఇంకేముంది, ఏది మార్గం సత్యం జీవం ఆయనేగా. మరలా దేవుని వైపు చూచినప్పుడు మరలా మీరు నా వైపు తిరుగుతారు అని చెప్పేసి అక్కడ అంటున్నాడు దేవుడు. ఈపును చూపించిన ముఖాన్ని చూపించే విషయంలో వీపును ఎన్నిసార్లు చూపించామో సరి చేసుకుందాం. ప్రాకారం లేని పురంలాగా మన హృదయం ఎక్కడెక్కడ అయినదో సరి చేసుకుందాం. ఎజ్రా వారు ప్రార్థన చేసినప్పుడు మందిరం కట్టబడే విషయంలో అన్య రాజు యొక్క హృదయాన్ని త్రిప్పాడు దేవుడు. మనం కూడా దేవుని సన్నిధానంలో దూరంగా ఉన్న ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయాన్ని సంతోషింప చేస్తాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఇలాంటి దేవుణ్ణి ఉదయకాల సమయంలో మనం ఆరాధిద్దాం. మోయాబీలతో స్నేహం చేయొద్దంటే మోయాబీలతో స్నేహము. అనేక మంది స్త్రీలను చేసుకోకూడదు. అధ్యక్ష పదవి అవలంబించేవాడు ఏకపత్ని పురుషుడుగా ఉండాలంటే ఆయన అనేకమైన రీతిలో దేవుడు ఆయన్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు వాటి వైపు తిరగొద్దు, వాటికి వెళ్ళొద్దు అని అన్నా గాని దేవునికే కోపం తెప్పించిన పనిలో ఆయన కాదు, మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత ప్రతిష్ఠించాడు, ఎంత ప్రతిష్ఠ ఆయనకి ఇచ్చాడు. ఆ కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలకు వ్యాపించే వారే చూడటానికి వచ్చారు. ఎంతో దూరం ప్రయాణం చేస్తూ చూడటానికి వచ్చారు. అలాంటి జ్ఞానవంతుడైన సొలొమోను చిన్న చిన్న విషయాల్లో దేవుని ఆజ్ఞల విషయాల్లో తప్పిపోతూ వస్తున్నాడు. మనం కూడా ఎన్నో విషయాల్లో మానవులుగా తప్పిపోతూ ఉంటాం. సరి చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మన హృదయానికి ప్రాకారమే ప్రభు అని అడుగుదాం. ఎన్నోసార్లు వీపును తిప్పాను ప్రభా, నీ వైపు ముఖాన్ని త్రిప్పలేదు ప్రభా, నా ముఖాన్ని నీ వైపు త్రిప్పేటట్లు చేయి అని అడుగుదాం. మనం ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయాల్లో మనము జారిపోయామో వాటన్నిటి విషయాల్లో దేవుని దగ్గర మనము క్షమాపణ అడిగి తిరిగి సమకూర్చబడులాగున మనందరికి దేవుడు ప్రార్థన ఆత్మను ఇచ్చి ఇప్పుడు మనం ప్రార్థనలో నడిపించును గాక. అమ్మ ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ అండి. ఇది మన మధ్యకి వచ్చి వాక్య భాగాన్ని పంచుకున్నా రాధా సిస్టర్ గారికి మనందరి తరపున ప్రత్యేక వందనాలండి. అది దేవుడు ముందు దినాలలో నేను మాట్లాడుతూ వచ్చినట్లుగా సొలొమోను దేవుడు ఎంతో మరి ఆశీర్వదించాడు. జ్ఞానంతోనూ ఐశ్వర్యంతోనూ కీర్తి, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలిగి ఉన్న ఈ సొలొమోను తర్వాత ప్రతి ఒక్కరిని మరి అన్ని స్త్రీలను వివాహం చేసుకుని అన్న వారి యొక్క అన్ని దేవతల వైపు తిరుగుతూ మాట దేవునికి విధేయత చూపని వాడుగా ఉన్నాడు. తన తండ్రి నడిచిన దారిని మర్చిపోయి అనే దేవతలను ఆశ్రయించాడు. తన భార్యలు చెప్పినట్లుగా వాటిని పూజించాడు. మరి ఈ రీతిగా తప్పిపోయిన మరి ఈ సందర్భాలు, ఈ విషయాలు దేవునికి ఎంతో ఆగ్రహం తెచ్చేవిగా ఉన్నాయి. మనలో కూడా ఎన్నో మరి దేవునికి కోపం పుట్టించిన ఎన్నో విషయాలు మనలో కూడా ఉండి ఉంటాయి. వాటన్నింటినీ గ్రహించుకుందాము. మరి మనం కూడా సరి చేసుకునే వారంగా ఉండాలి. వీటన్నింటి విషయాలను బట్టి ప్రార్థనలు కొనసాగుదామండి.